రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా చేసే భూ కేటాయింపుల విషయంలో గతంలో ఉన్న విధానాన్నే కొనసాగిస్తామని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. రాజధాని అమరావతిలో సంస్థలకు భూ కేటాయింపులపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలో మంత్రుల కమిటీ సమావేశమైంది. రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, టీజీ భరత్, కందుల దుర్గేష్ సమావేశానికి హాజరయ్యారు. గతంలో 131 మందికి భూములు కేటాయించామని, వాటిలో 31 సంస్థలకు చేసిన కేటాయింపులను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. 2 సంస్థలకు గతంలో కేటాయించిన విధంగా కాకుండా వేరే చోట కేటాయింపులు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. క్యాపిటల్ సిటీలో ల్యాండ్స్ అలాట్ విషయం యాక్చువల్గా కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. దీని మీద తీసుకున్న నిర్ణయాల్లో అంతకుముందు ఏదైతే 131 మందికి అలాట్ చేసినారో వాటిలో ఒక 31 యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేసేటట్టుగాను, తర్వాత ఒక 2కి వచ్చి యాక్చువల్గా లొకేషన్ చేంజ్ చేసేటట్టుగాను, ఒక 16కి లొకేషన్ చేంజ్ చేస్తూ ఎక్స్టెంట్ కూడా మార్చేటట్టుగాను, ఒక 13 క్యాన్సిలేషన్కి యాక్చువల్గా ప్రపోజ్ చేశారు. ఆ విధంగా యాక్చువల్గా డిసైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క క్యాపిటల్ సిటీ మీకు అందరికీ తెలిసిందే. 2014-19లో ఇక్కడ రైతులు 34,000 ఎకరాలు 58 రోజులు ఇవ్వటం, ఆ తర్వాత యాక్చువల్గా 43,000 కోట్లకి యాక్చువల్గా టెండర్లు పెరగటం, రోడ్లు అన్నీ స్టార్ట్ చేయటం, 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ప్రజల సొమ్ము. అయితే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రావటం ఒక కక్ష సాధింపుతో 3 ముక్కలు ఆటాడి రాజధాని పక్కన పడేశారు. అయితే ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ ప్రభుత్వం అమరావతి రాజధాని ఇక్కడే కడతానని చెప్పడంతో వెంటనే ప్రభుత్వం రాగానే యాక్చువల్గా దాని మీద దృష్టి సాధించి అనేక లీగల్ ఇష్యూస్ ఉంటాయి. ఆ లీగల్ ఇష్యూస్ అన్నీ ఓవర్కమ్ కావడానికి మాకు దాదాపు 8 నెలలు పెట్టింది. అనేక లీగల్ ఇష్యూస్ అవన్నీ ఓవర్కమ్ అయ్యి ఇప్పుడు టెండర్లు దాదాపు 48,000 కోట్ల రూపాయలకి టెండర్స్ పిలిచి అవన్నీ ఓపెన్ చేసాం. వాళ్ళందరూ కూడా యాక్చువల్గా ఒక 2 డేస్లో అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. వెంటనే వాళ్ళందరూ స్టార్ట్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దీని మీద కూర్చొని డిస్కస్ చేసి యాక్చువల్గా డిసైడ్ చేయడం జరిగింది. వీలైన తొందరలో బహుశా 2-3 రోజులు వాళ్ళకి యాక్చువల్గా అగ్రిమెంట్ చేసుకుంటారు. చేయగానే దే విల్